హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు 16 మంది ఐపీఎస్ల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మరి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అనే అంశం పక్కన పెడితే ఈ 16 మంది ఐపీఎస్లకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నటువంటి ఐపీఎస్లుగా పేరు కూడా ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఏం తీసుకున్నటువంటి యాక్షన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో సార్ నాటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అవ్వచ్చు లేదా ప్రస్తుత పరిణామం వాట్ ఎవర్ ఇట్, అక్కడ ఉన్నటువంటి 16 మంది ఐపీఎస్ల మీద ప్రజెంట్ డీజీపీ ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ అంటే లైక్ వాళ్ళ పాస్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నారని ఒక టాక్ కూడా ఉంది. సో మరి ఇప్పుడు ఈయన యాక్షన్ తీసుకోవడానికి అదే రీజన్ అయి ఉండొచ్చా, లేకపోతే బిహైండ్ ప్రొఫెషనల్గా ఇంకేమన్నా లోటుపోట్లు అయి ఉండొచ్చా? ఇప్పుడు ఆ 16 మందిని వైట్ ఎలిఫెంట్స్ లాగా పోషించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తుందా? వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు కఠినంగా ఏమైనా ఉన్నాయా? నిజంగా కఠినంగా ఉంటే వాళ్ళు అసలు విధుల్లో కొనసాగలరా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఏంటంటే డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు ఒక ఆర్డర్ పాస్ చేశారు వాళ్ళకి. ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆఫీస్ టైమింగ్స్ 8 అవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 8 అవర్స్ డీజీపీ ఆఫీస్లో మీరు ప్రజెంట్ కావాల్సిందే అని చెప్పి ఇచ్చారు. ఇటీవల వరకు అంటే 2 నెలల కాల పరిమితిలో వాళ్ళు అసలు ఆఫీస్కి కూడా టైమింగ్స్ రాకుండా సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఎవరు ఆ 16 మంది అని అంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్ భక్త ఐపీఎస్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు. ఆ జాబితాల్లో మొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే నిఘా అధిపతిగా ఉన్నటువంటి అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీలు అప్పట్లో ఉన్నటువంటి అతను, అలాగే ఆ తర్వాత సునీల్ తర్వాత వచ్చినటువంటి సంజయ్, తర్వాత కొల్లి రఘురామరెడ్డి విజిలెన్స్ దానికి సంబంధించి పనిచేశాడు ఆయన, ఐపీఎస్లు వీళ్ళందరూ. సో ఇలా చెప్పుకుంటూ పోతే 16 మంది ఐపీఎస్లు కరుడుగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి భక్తులుగా వ్యవహరించారు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ క్రమంలో ఇటీవల జరిగినటువంటి ఐపీఎస్ బదిలీల్లో వాళ్ళకి ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్లో ప్రజెంట్ కమ్మన్నారు, డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు అని చెప్తే వాళ్ళు రిపోర్ట్ చేయకుండా సొంత పనుల్లో బిజీ అయిపోయారు. సొంత పనుల్లో బిజీ అయ్యారంటే సొంత పనులు అంటే ఏమున్నాయి? అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరితో లింక్స్ ఉన్నాయో వాళ్ళందరితోటి కలవడం, జగన్మోహన్ రెడ్డికి సమాచారాన్ని చేరవేయటం, జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేటు సైన్యాధిపతులుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వచ్చినప్పుడు వెంటనే ద్వారకా తిరుమల డీజీపీ ఏం చేశారు? మీరు ఆఫీస్కి రావాలి, రిపోర్ట్ చేయాలి, మీరు ఉదయాన్నే వచ్చి సాయంత్రం దాకా ఉండాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. దాంతో శబాష్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో చంద్రబాబు అదిరిందయ్యా చంద్రం, ఇలాంటిదే కదా కావాల్సింది మాకు, ఇప్పటి వరకు ఇలాంటి చేయలేదు, సో ఇప్పుడైనా సరే వాటి ఆర్డర్ పాస్ చేసి ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉండాల్సిందని ఆఫీసుల్లో అని చెప్పి చెప్పారు. శబాష్ అని చెప్పి అంటున్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో అనేది మర్చిపోయారు వీళ్ళు. ఆ రోజున చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరించాడు అని చెప్పి 2014 నుంచి 2019 వరకు ఏబీ వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే 4వ రోజు ఏం చేశాడు? తీసుకెళ్ళి ఆయన సస్పెండ్ చేసి ఆయనకి అసలు పోస్టింగే లేకుండా 5 సంవత్సరాల పాటు చేశాడు. ఆయన చేస్తే కోర్టులో గెలుచుకొని వీరోచితంగా పోరాడి న్యాయబద్ధంగా ఆయన పోస్ట్ని ఆయన మళ్ళీ తీసుకురాగలిగాడు ఏబీ వెంకటేశ్వరరావు. మరి 5 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్ని అసలు డ్యూటీస్లో లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి చర్య బాగుందా? లేదంటే 16 మంది ఐపీఎస్ని పని లేకుండా పోస్టింగ్ ఇవ్వకుండా ఓన్లీ మీరు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోండి, ఆఫీసులో అయితే ప్రజెంట్ కాండి అని చెప్పి చెప్పడం బాగుందా? అంటే వాళ్ళకు ఖచ్చితంగా జీతాలు అయితే ఇవ్వాలి కదా, డెఫినెట్గా జీతాలు ఇవ్వాలి కదా, వాళ్ళని వైట్ ఎలిఫెంట్ లాగా పోషించాలి కదా. ప్రజాధనం అయితే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి జీతాల రూపంలో నెల తిరిగేటప్పటికి వస్తుంది కదా. పని లేకుండా బాట లేకుండా వాళ్ళని ఆఫీసులో ఊరక కూర్చోబెట్టడమే కదా. మరి ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేశారు కదా అప్పట్లో. ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేసినటువంటి ఎపిసోడ్ కన్నా కూడా ఇప్పుడు ఇది పనిష్మెంటా చంద్రబాబు నాయుడు తీసుకుంది? ఈ రెండుని కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించినట్ట లేదా జగన్మోహన్ రెడ్డి కఠినంగా వ్యవహరించినట్ట అని క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళకి పని లేకపోయినప్పటికి కూడా పర్టికులర్గా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉండి కాలక్షేపం చేసి వెళ్తారు, జీతాలు మాత్రం లక్షలు తీసుకుంటారు. ఇవ్వాల్సిందే ప్రభుత్వం, వాళ్ళదేం పోయింది తీసుకుంటారు.
వస్తారు, వాళ్ళ సొంత పనులు మొబైల్ ఇప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి సొంత పనులు చేసుకుంటారు, పిచ్చాపాటి మాడుకుంటారు, వెళ్ళిపోతారు. పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్ళిపోయినందుకు నువ్వు లక్షల రూపాయలు నెల నెల జీతం ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే దాని పనిష్మెంట్ అంటారా? ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళ 16 మందిని ఇప్పుడు 2 నెలల నుంచి అసలు ఆ 16 మంది ఆఫీస్కి కూడా రావట్లేదు. ఆఫీస్కి కూడా రాకుండా వాళ్ళు ఉండిపోయి ప్రైవేట్ పనులు చేసుకుంటున్నారు. ప్రైవేట్ పనులు ఏం చేసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి పనులన్నీ చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి అనుమానం. కనీసం ఆ పనులు చేయకుండా ఉంటారని చెప్పి ఇప్పుడు ఆఫీసులో హాజరు కమ్మన్నారా తిరుమలరావు అనేది కూడా ఒకటి. సరే, ఎంతో కొంత మేలు అంటే కంప్లీట్గా వదిలిపెట్టేసి ఆఫీసులకు కూడా రాకుండా వాళ్ళ సొంత పనులు చేసుకుంటుంటే నెల తిరిగేటప్పుడు లక్షల జీతం ఇచ్చే బదులు కనీసం ఆఫీసులో కూర్చోబెడతాన్నా ఒక రకంగా చిన్న పనిష్మెంట్. ఇప్పుడు ఊరికి కూర్చోబెట్టడం, పని ఇవ్వకుండా ఊరికనే కూర్చోబెట్టడం ఆఫీసులు అనేది పెద్ద పనిష్మెంట్ ఎంప్లాయీకి. అందుకన్నా పెద్ద పనిష్మెంట్ ఏమి ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. సరే, ఊరక వాళ్ళు వదిలిపెట్టే బదులు ఇది కొంత మెరుగే. కానీ ఏబి వెంకటేశ్వరరావుని ఆ రోజున ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం. ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావు ఏమీ చేయకుండానే నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేశారు కదా. ఆ రోజున ఆయన ఏదో అనధికారికంగా ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొన్నారనేది ఆయన మీద అభియోగం మోపారు కదా. అది లేదు అని చెప్పేసి కోర్టులు చెప్పినాయి కదా. చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోలేదు కదా. అలాగే ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు సామాజిక వర్గానికి సంబంధించి అనేక మంది డిఎస్పీలని గాల్లో పెట్టాడు కదా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అనేక మందిని లూప్ లైన్లో పెట్టేసి అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారా లేదా అనేది కూడా తెలియకుండా 5 సంవత్సరాల పాటు ఉంచారు కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కొల్లి రఘురామరెడ్డి విషయంలో కానీ, పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కానీ, సునీల్ విషయంలో కానీ, అలాగే సంజయ్ విషయంలో కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు? సస్పెండ్ ఎందుకు చేయలేకపోతున్నారు? లేదా గవర్నమెంట్కైనా సరెండర్ చేసే వెసులుబాటు ఉందా కేంద్ర ప్రభుత్వానికి? మాకు అవసరం లేదు, వీళ్ళు నిబంధనలకు ధిక్కరించి మార్గదర్శకాలకు ధిక్కరించి పనిచేస్తూ ఉన్నారు, జగన్ వీర భక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది ఎవిడెన్స్లు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళని సరెండర్ సాహసం చేయట్లేదు? ఎందుకు సరెండర్ చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి ప్రైమరీగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నప్పటికీ కూడా ఇదేమీ వాళ్ళకి శిక్ష అయితే కాదు. వస్తారు, ఆఫీసులకు వచ్చి టైంపాస్ చేస్తారు, జీతాలు అయితే ఇస్తున్నారు కదా, జీతాలు కట్ కావట్లేదు కదా. అలా కాకుండా వీళ్ళని న్యాయబద్ధంగా నిబంధనల ప్రకారం శిక్షించాలి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలామంది చేస్తున్నటువంటి డిమాండ్. సో ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏబి వెంకటేశ్వరరావు కదా. అనేక మంది ఆయన సామాజిక వర్గం కానటువంటి వాళ్ళని కార్నర్ చేశారు. కార్నర్ చేసి 5 సంవత్సరాల పాటు అసలు నాన్ పోకల్ పోస్టుల్లో ఉంచేశారు చాలామందిని. సో వాళ్ళకి మళ్ళీ పోస్టులు ఇస్తారంటే ఇవ్వట్లా మళ్ళీ తెలుగుదేశం పార్టీ. పోనీ అదన్నా చేస్తున్నారు, అదే చేయట్లా. వీళ్ళనేమో వైట్ ఎలిఫెంట్ లాగా పోషిస్తున్నారు. అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్లో అనేది అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళని టైంకి రమ్మన్నారు ఆఫీస్కి అనేది కొంత ఆనందం కలిగించేటువంటి అంశంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మిగిలింది. కానీ ఇదైతే శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం తీసుకోవాలి, శాశ్వత పరిష్కారం ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉంది. సో రాబోయేటువంటి రోజులు ఈ 16 మంది ఐపీఎస్లని ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి సాహసం చేస్తాడా చంద్రబాబు నాయుడు? లేదంటే వీళ్ళని కొన్ని రోజుల పాటు అలా ఉంచేసి మళ్ళా కీ పోస్టుల్లోకి తీసుకొచ్చి పెడతారా అనే చర్చ కూడా జరుగుతోంది రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ 2 నెలలు 3 నెలలకు ఎంటర్ అయ్యాడు. ఈ 2 నెలలు చూసిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరభక్తులకు కూడా కీలకమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని కూడా ఈ 2 నెలల పాటు పనిష్ చేశాం కాబట్టి ఇక వీళ్ళు మారతారని చెప్పేసి మళ్ళీ వీళ్ళని కీ పోస్టులో పెట్టే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో. సో కాబట్టి ఏబి వెంకటేశ్వర ఎపిసోడ్ గుర్తుపెట్టుకోవాలి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు. సో మరి ఆ విధంగా ఏబి వెంకటేశ్వరం చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి చేయమని చెప్పి మనం చెప్పడం కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమేం చేశారు నిబంధనలకి ధిక్కరించి అనేది ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను బేస్ చేసుకుని శిక్షించాలి కదా. సస్పెండ్ చేయటమో లేదంటే వాళ్ళని సరెండర్ చేయటమో ఏదో ఒకటి చేయాలి. అలా చేయకుండా ఉంటే మాత్రం వైట్ ఎలిఫెంట్ లాగా వాళ్ళు ప్రజలకు భారమే తప్ప వాళ్ళ వల్ల సమాజానికి ప్రజలకి ఒరిగేది ఏమి ఉండదు, ప్రభుత్వానికి కూడా మేలేమి ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.